మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. యూనివర్సిటీ ఎందుకు అమ్మిందో సమాధానం చెప్పాలి. ఆ రోజు భూమికి బదులుగా ఒక భూమి తీసుకో ఇంకో భూమి ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఆ ప్రభుత్వం ఆ భూమిని అమ్మేసింది. ఆ రోజు ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎందుకు మాట్లాడలేదు దాని మీద? ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఎందుకు మాట్లాడలేదు? మా యూనివర్సిటీ భూమిని మీరు ఎందుకు ఇస్తున్నారు, వేరే భూమి ఎందుకు ఇస్తున్నారు అని ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి? కానీ మాట్లాడలేదు, ఎవరు ఆర్టికల్స్ రాయలేదు, ఎవరు నిరసన తెలియజేయలేదు. 398 ఎకరాలు ఇచ్చింది, 400 ఎకరాలు తీసుకున్నారు. తీసుకొని ఆ భూమిని ఆ ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చేసింది. ఇప్పుడున్నటువంటి 400 ఎకరాలు అదే రోజు భూమి బదులు తీసుకొని యూనివర్సిటీ ఇచ్చేసింది కదా. మరి ఇది యూనివర్సిటీ భూమి ఎట్లయితుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ రోజు ఉన్నటువంటి శేర్లింగపల్లి ఎంఆర్ఓ, ఆ రోజు ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సంతకాలు పెట్టినటువంటి కాయిదాలు నా దగ్గర, భూమికి బదులు భూమి తీసుకొని ఇచ్చినటువంటి సంతకాలు పెట్టినటువంటి కాయిదాలు, అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి. ఇది చూడొచ్చు మీరు. రిజిస్టర్ ఆఫ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, డిప్యూటీ కలెక్టర్, మండల్ రెవెన్యూ ఆఫీసర్, శేర్లింగంపల్లి. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్తూ, అదేవిధంగా 397 ఎకరాల 36 కుంటల భూమి, అంటే 398 ఎకరాల భూమిని ఇంకో దిక్కు సర్వే నంబర్ 36, 37లో ఉన్నటువంటి సర్వే నంబర్ భూమిని యూనివర్సిటీ తీసుకున్నది. సర్వే నంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసింది. భూమికి బదులు భూమికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు జరిగింది? 2003లో జరిగింది. ఈ భూమిని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం IMF కంపెనీకి 50,000 చొప్పున అమ్ముకున్నది. ఇది జరిగినటువంటి వాస్తవం. యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ యాజమాన్యం దీనికి సమాధానం చెప్పాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, యూనివర్సిటీలో ఆ రోజు ఉన్నటువంటి మేధావులు, ఆ యూనివర్సిటీ సంఘాలు దీనికి సమాధానం చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 400 ఎకరాల భూమిని ఏ ప్రైవేట్ సంస్థకైతే సేల్ డీడ్ చేసినామో, 450 మామిడిపల్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసింది. అగ్రిమెంట్ మాత్రమే జరిగింది. ఈ 400 ఎకరాల భూమి ప్రైవేట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, సేల్ డీడ్ చేసేసారు. ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 అగ్రిమెంట్లను క్యాన్సల్ చేస్తూ గవర్నమెంట్ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నది. కొన్నటువంటి భూమికి మేము ఈ సేల్ డీడ్ను క్యాన్సల్ చేస్తున్నాము, యూనివర్సిటీ దగ్గర నుంచి మీరు కొనొచ్చు, కానీ ప్రభుత్వం మీ కంపెనీకి ఎందుకు ఇవ్వాలి, మేమే డెవలప్ చేస్తాం, ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం పాలసీ పరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ సేల్ డీడ్ను, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ను రెండింటినీ క్యాన్సల్ చేసింది. క్యాన్సల్ చేసిన తర్వాత ఆ కంపెనీ ఏం చేసింది, 2006లో మేము ఆల్రెడీ డబ్బులు పెట్టి కొన్నాం ప్రభుత్వం దగ్గర, గత ప్రభుత్వం మాకు ఇచ్చింది, ఈ ప్రభుత్వం మా దగ్గర నుంచి వెనక్కి గుంజుకుంటున్నది అనేటటువంటి పద్ధతిలో హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి. యూనివర్సిటీ కథ 398 ఎకరాలు తీసుకొని 400 ఎకరాలు ఇచ్చిన నాటికే యూనివర్సిటీతో తెగదెంపులు అయిపోయింది. తెగదెంపులు అయిపోయినాక అది రాష్ట్ర ప్రభుత్వ భూమిగా కన్వర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమ్ముకున్నది. మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ క్యాన్సల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం భూమి ప్రైవేట్ కంపెనీకి ఇవ్వమని చెప్పి వెనక్కి తీసుకున్నది. వెనక్కి తీసుకోవడం కోసం అగ్రిమెంట్ క్యాన్సల్ చేసింది. క్యాన్సల్ చేస్తే సేల్ డీడ్ చేసుకున్నటువంటి ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉన్నదో IMF కంపెనీ, అది హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు 2006 నుంచి మొన్నటి దాకా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కేసు నడిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా 11 సంవత్సరాలుగా కేసు నడుస్తూనే ఉన్నది. దాని మీద ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు పర్సూ చేసిండ్రు. తెలంగాణ సపరేట్ అయిపోయింది 2004లో. 2014లో సపరేట్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ ఈ 10 సంవత్సరాలుగా ఈ భూమిని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వెనక్కి తీసుకురావడం కోసం కోర్టులో కొట్లాడి ఆ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వమని చెప్పి వెనక్కి తీసుకునే ప్రయత్నం మాత్రం జరగలేదు. ఎందుకు జరగలేదో మీరు ఆలోచించండి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశాలు, ఆర్థిక అవసరాలు, లేకుంటే ఆ కంపెనీలతో కొల్లుడు కావడం అనేటటువంటి కోణం ఉన్నదా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణను మేమే తెచ్చినాం, తెలంగాణను మేమే కాపాడినాం, తెలంగాణ కోసమే పుట్టినాం, మేము లేకుంటే తెలంగాణలే లేదు అని మాట్లాడేటటువంటి BRS నాయకులు నేను అడుగుతా ఉన్నాను.
10 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ ఉంటే మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి ఈ ప్రభుత్వ భూమిని తెలంగాణ ప్రజల ఆస్తిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? పైగా ఆ భూమి పక్కనే ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని ఆ భూమి పక్కనే ఉన్నటువంటి 25 ఎకరాల భూమిని మై హోమ్ కంపెనీకి అప్పజెప్పి దాంట్లో ఆకాశ హార్మ్యాలు నిర్మించడం కోసం పర్మిషన్లు ఇచ్చి దానికి రోడ్డు లేకుంటే ఈ భూమి నుంచినే వితౌట్ పర్మిషన్ 100 ఫీట్ల రోడ్డు వేసి ఆయన భూమిని డెవలప్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించినటువంటి వాళ్ళు ఎవరు? ఏ ప్రయోజనాల కోసం కల్పించిండ్రు? ఏం సాధించాలని కల్పించిండ్రు? వన్యప్రాణి రక్షణ కోసం కల్పించిండ్రా? యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కల్పించిండ్రా? పోనీ తెలంగాణ ప్రజల బాగు కోసం కల్పించిండ్రా? మైహోం రామేశ్వరరావు గారు బాగుపడితే తెలంగాణ ప్రజల ఆస్తులు పెరుగుతాయా? తెలంగాణ సంపద పెరుగుతుందా? దీనికోసం కల్పించిండ్రా? ఇది ఒక అంశం. రెండో అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ లీగల్గా కంప్లీట్ చేయని నాకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగనే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలంగాణ ప్రజల ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి, తెలంగాణ ప్రజల ఆస్తులను ఎట్లా రక్షించుకోవాలి, సీరియస్గా నిర్ణయం తీసుకొని ఈ కేసు ముందుకు రాగానే దీని మీద మంచి అడ్వకేట్లను పెట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో ఆ కేసును కొట్టిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కేసును వాదింపజేసి దాన్ని కొట్టింపజేస్తే గవర్నమెంట్ ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. ఈ భూమి ప్రభుత్వ భూమి మాత్రమే అనేది వచ్చింది. నేను ఇక్కడ 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను. ఒకటి యూనివర్సిటీ యాజమాన్యాన్ని, రెండోది యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి సంఘాలని అండ్ మేధావులను. 2006 నుంచి ఈ కేసు నడుస్తుంది కదా, ఇది యూనివర్సిటీ భూమి అయితే యూనివర్సిటీ ఎందుకు ఇంటర్ఫియర్ కాలే కేసులో? పోనీ యూనివర్సిటీలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు, మేధావులు, ఇవాళ సంఘాలు, విద్యార్థి సంఘం ఇంటర్ఫియర్ కావచ్చు, ఉద్యోగ సంఘం ఇంటర్ఫియర్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ ఇంటర్ఫియర్ కావచ్చు, ఇండివిజువల్స్ ఇంటర్ఫియర్ కావచ్చు. అయ్యి ఇది మా యూనివర్సిటీ భూమి, ఇది ప్రభుత్వ భూమి, ఇది మా యూనివర్సిటీకే మళ్ళా అప్పచెప్పండి అనేటటువంటి ఒక్క పిటిషన్. ఇప్పుడు 2006లో రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిస్టోర్ చేసి వెనక్కి తీసేసి క్యాన్సల్ చేసిన తర్వాత మా భూమి మాకు ఇవ్వండి అని ఎందుకు అడగలేదు? ఈ రోజు వరకు మా నుంచి తీసుకున్నారు ఈ భూమి ప్రభుత్వం, దానికి బదులు మాకు ఇచ్చిన 400 ఎకరాలు, 390 ఎకరాలు, 8 ఎకరాలు, 398 ఎకరాలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 398 ఎకరాలు మాకు అక్కర్లేదు, మీరు తీసేసుకోండి, మా దగ్గర నుంచి తీసుకున్న 400 ఎకరాల భూమి మాకు వెనక్కి ఇవ్వండి అనే మాట ఎందుకు అనలేకపోయారు? ఎందుకు అడగలేకపోయారు? ఎందుకంటే యూనివర్సిటీకి తెలుసు ఆ రోజు ప్రభుత్వానికి 400 ఎకరాల భూమి ఇచ్చి 397 ఎకరాలు తీసుకున్నదనే విషయం యూనివర్సిటీకి స్పష్టత ఉన్నది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడండి, ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదో అడగండి. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ భూమిని తీసుకుంటున్నాం అనేటటువంటి మాట శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. 2003లోనే ఈ భూ బదలాయింపు జరిగిపోయింది అనేటటువంటి మాటను ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను నేను. ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా దీన్ని రిస్టోర్ చేసి కాపాడే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. మూడో అంశము, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లలో కొట్టాడి ప్రైవేట్ వ్యక్తికి పోనీయకుండా ఈ ఆస్తిని ప్రజల ఆస్తిగా మార్చడం కోసం ఇవాళ కోట్లలో కేసు గెలిచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ ఏంది, జరుగుతున్న గొడవేంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొట్టాడింది, తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసిన తర్వాత యూనివర్సిటీ ఏమన్నా మాకు ఈ భూమిని రాజశేఖర రెడ్డి గారి పేరులో మీరు అప్లై చేయలే, అడగలే, కాసేపు పక్కన పెడదాం. పోనీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కొత్తలో కానీ తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీది మరి గతంలో ప్రభుత్వం మా మీద రకరకాల ఒత్తిడి పెట్టడం వల్ల నా 397 ఎకరాలు తీసుకొని 400 ఎకరాలు వెనక్కి మేము ఇచ్చినాం, మా భూమి మాకు వెనక్కి ఇవ్వండి అనేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? పోనీ అడిగిరా? పోనీ దరఖాస్తు పెట్టిరా? తెలంగాణ వచ్చినాక ఎందుకు పెట్టలేకపోయారు? మరి మీరు విద్యార్థులు పెట్టిరా, ఉద్యోగులు పెట్టిరా, ఉద్యోగ సంఘాలు పెట్టాయా, యూనివర్సిటీ యాజమాన్యం పెట్టిందా? పెట్టలే కదా. ఎందుకు పెట్టలేదు? ఇవాళ పర్యావరణం పాడైతుందని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ముందేమో భూమి పోతుంది అన్నారు, యూనివర్సిటీ అన్నారు, యూనివర్సిటీ కాదు అనగానే పర్యావరణం అంటారు, పర్యావరణం కాదు అనగానే ఇంకోటేదో అంటారు. అందుకనే ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసిందో రాజకీయాలు దీని చుట్టూ మొదలైనవి.